గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ రాజశ్రీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో స్కిన్ డిసీజ్లో క్రానిక్ స్కిన్ డిసీజ్ అయిన సోరియాసిస్ గురించి చెప్పండి. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇది చాలా క్రానిక్ అండి. అంటే ఎప్పుడు దీని రూట్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము. కాకపోతే సిమ్టమ్స్ బయటపడే వరకు మనకి ఇది సోరియాసిస్ అని తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ సోరియాసిస్ ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే మనలో ఉన్న రోగనిరోధక శక్తి అనేది తిరగబడడం వల్ల అనేది జాయింట్స్ మీద జరగచ్చు లేదా స్కిన్ మీద అనేది జరగచ్చు. ఈ తిరగబడ్డం అనేది ఒక స్కిన్ ఇరిటేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ స్కిన్ ఇరిటేషన్లో ఏంటంటే ఎక్కువగా చర్మ కణాలు అనేవి ఎక్కువగా ర్యాపిడ్గా డివైడ్ అవుతూ, అంటే ర్యాపిడ్గా చర్మ కణాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే 2-3 డేస్లోనే ఎక్కడో 15 రోజుల్లో మనకి డెడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 2-3 డేస్లోనే మనకి ర్యాపిడిటీ ఎక్కువగా ఉంటుంది. కణాలు అనే ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల ఇది మనకి పొట్టుగా స్కేలింగ్ లాగా బయటకు పడుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏంటంటే దీంతోపాటు ఈ పొట్టుగా ఉండడం, స్కిన్ డ్రైగా ఉండడం, స్కేలింగ్ ఎక్కువగా క్రాక్స్ ఉండడం, ఇట్లాంటివన్నీ మనకి ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. దాంతోపాటు దురదలు ఎక్కువగా ఉండడం. సో ఇట్లాంటివి ఏంటి, ఇవి ఎక్కువగా కొంతకాలం ఎక్కువగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంటే 2-3 ఇయర్స్ నుంచి అట్లా కంటిన్యూ అవుతుంటే అది క్రానిక్ సోరియాసిస్ అని అంటాం అనమాట. ఓకే. సో సోరియాసిస్లో చాలా టైప్స్ ఉంటాయి. లైక్ గట్టెడ్ సోరియాసిస్ అని, స్కార్ఫ్ సోరియాసిస్ అని, సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ గురించి చెప్పండి, అలాగే వాటి సిమ్టమ్స్ చెప్పండి. సోరియాసిస్ చాలా రకాలండి. జనరల్గా అయితే మనకి ప్లేక్ టైప్ సోరియాసిస్ అని ఉంటుంది, గట్టే టైప్ సోరియాసిస్ అని ఉంటుంది, ఇన్వర్స్, ఎరిథ్రోడర్మిక్, మళ్ళీ పస్టులర్ సోరియాసిస్ అని ఉంటుంది అనమాట. ప్లేక్ టైప్ వచ్చేసి ఏంటంటే మనకి చర్మం అంతా స్కేలింగ్ ఎక్కువగా పొట్టుగా ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. అది భాగం ఎక్కడైనా సరే ఎక్కువగా స్కాల్ప్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. చేతుల్లో, అరికాళ్ళలో పామా సోరియాసిస్, మళ్ళీ ప్లాంటార్ సోరియాసిస్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. గట్టెట్ వచ్చేసి ఏంటంటే మనకి స్పాట్స్గా అక్కడక్కడగా మనకి స్పాట్స్ టైప్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో కూడా పొట్టు రాలడం అనేది ఉంటుంది, స్కేలింగ్, క్రాక్స్ అనేది ఉంటుంది, చిన్నగా బ్లీడింగ్ అనేది జరగడం, ఎక్కువగా దురద ఉండడం అనేది జరుగుతుంది. ఇన్వర్స్ వచ్చేసి ఏంటంటే మనకు ఫోల్డ్స్లో ఉంటుంది అనమాట. ఎక్కువగా మనకి ఎల్బో ఫోల్డ్స్, యాక్సిలాలో మనకి ఎక్కువగా ఫోల్డ్స్, ఇంక్వైనల్ రీజన్, గజ్జల్లో ఎక్కువగా మనకి ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇయర్స్ భాగంలో మన ఇయర్ బ్యాక్ ఫోల్డ్స్లో కూడా మనకి ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఎరిథ్రోడర్మిక్, ఒక బర్నింగ్, మనకు ఒళ్ళంతా కాలితే ఎలా ఉంటుందో ఒక బర్నింగ్ టైంలో రెడ్డిష్గా, పింకిష్ అండ్ రెడ్డిష్గా ఉండి పొట్టుగా ఉండడం అనేది కంప్లీట్ బాడీ అంతా కనిపించేది ఎరిథ్రోడర్మిక్ అనమాట. సో ఇట్లా పస్టులర్ వచ్చేసి ఏంటంటే సోరియాసిస్లో మనకి అంటే చీము పొక్కుల్లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దాన్ని పస్టులర్ సోరియాసిస్ అంటాం. ఇవి చాలా రకాలు ఉంటాయి. దీని టైప్ ఆఫ్ కారణం ఏదైతే కాజ్ ఉందో దాన్ని బట్టి, ప్లస్ సిమ్టమాటిక్ ఎట్లా ఉంది ఏంటి కంప్లీట్ హిస్టరీ అదంతా తీసుకొని ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. డాక్టర్ గారు నమస్తే సార్, చెప్పండి సార్. మా పాపకి 14 ఇయర్స్ ఉన్నాయండి. ఓకే సార్. ఆమెకు స్కిన్ అలర్జీ ఉండే ఇంతకు ముందు, అంటే ఒక 10 ఇయర్స్ నుంచి కూడా స్కిన్ అలర్జీస్ ఉన్నాయి. ఓకే. డాక్టర్ ఔరంగాబాద్ ఇది కొన్న బొటన వేళ్ళకి అక్కడ లిక్విడ్ లాగా జెల్ టైప్ వస్తుంది. ఓకే. తక్కువైంది మెడిసిన్స్ వాడుతుంటే. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఒక 6 months నుంచి ఈ కాలి పాదాలకి మొత్తము పొట్టు స్కిన్ ఊడిపోతుంది మేడం. ఓకే సార్. ఇక్కడ నియర్లీ డెర్మటాలజిస్ట్ చూపిస్తే అది ఈ మధ్య చెప్పారు సోరియాసిస్ వ్యాధి అని చెప్పింది. ఓకే సార్. ఒక ఆయింట్మెంట్ ఒకటి వాడుతున్నాం మేడం, వేరే మెడిసిన్ అయితే వాడుతున్నాము. ఓకే సార్. ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయింది. కోల్డ్ అయిన తర్వాత నీళ్ళలో తడవడం, అంటే స్కూల్ కూడా వెళ్ళలేకపోతుంది, చాలా విపరీతంగా అయింది. ఓకే సార్. ప్రాబ్లం అనేది మీకు చెప్పండి సార్. ఈ వాటర్ బబుల్స్ లాగా వస్తున్నాయి మేడం లోపల, అంటే బాగా దురద బాగా పెడుతుందని గోకినప్పుడు అది పగిలిపోయి చిట్లిపోతుంది బాగా. ఓకే సార్. ఓకే సార్. పాప 14 ఏళ్ళు అంటున్నారు. ఆల్మోస్ట్ ఎక్కువ కాలం నుంచే ప్రాబ్లం ఉంది సార్. ఈ ప్రాబ్లం అనేది హోమియోపతిలో ఈజీగా సాల్వ్ అవుతుంది. కాకపోతే కొంతకాలం ఎక్కువగా వాడాల్సి వస్తుంది సార్. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా వెంటనే డిస్పాండ్ అవ్వకుండా, ఎందుకంటే కంటిన్యూ చేస్తూ ఉంటే ఏంటంటే కంప్లీట్గా క్యూర్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. పాపది కంప్లీట్ కేస్ స్టడీ అనేది తీసుకోవాలి. ఇది సోరియాసిస్ అయినా ఇతరత్ర వేరే కంప్లైంట్స్, అంటే వేరే డెర్మటైటిస్ ఉంటుంది, మీకు ఇంకా వేరే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. డెర్మటైటిస్తో పాటు మనకి లైకన్ ప్లానస్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి, లూపస్ అని ఇట్లా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సార్. మనం క్లియర్గా డయాగ్నోస్ చేసుకోవాలి ఇది సోరియాసిస్ కాదా అని. సో ఈ సోరియాసిస్ మనకి ఈ
ఇతరత్ర వేరే టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అట్లాంటివి చేయించుకోవాలి, లేదా ఇది మామూలు వేరేదా ఇన్ఫెక్షన్ అలర్జీనా. సో మనం కంప్లీట్గా క్లియర్గా దాన్ని డయాగ్నోస్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సార్. పాప కాన్స్టిట్యూషన్ క్లియర్గా తెలుసుకొని హోమియోపతిలో ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ ప్రాబ్లం అనేది అక్కడితోనే ఎండ్ అయిపోయి మీకు కొత్త ప్రాబ్లమ్స్ ఏమీ క్రియేట్ చేసుకోకుండా ఈ కంప్లీట్గా మనం క్యూర్ చేసుకోవచ్చు సార్. ఒకసారి పాజిటివ్ క్లినిక్కి మీకు దగ్గరలో ఉన్న పాజిటివ్ క్లినిక్ విజిట్ చేస్తే కంప్లీట్ కేస్ స్టడీ చేసి ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ రీఅపియర్ అవ్వకుండా కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, సో సోరియాసిస్కి సంబంధించి డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? అంటే కేవలం సిమ్టమ్స్ బేస్డ్ డయాగ్నోసిస్ ఉంటుందా, లేదంటే స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? జనరల్గా అండి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది మనము డయాగ్నోస్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆల్మోస్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా థౌజండ్స్లో ఉంటాయి, ఎక్కువగా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. సో మనం ఏది క్లియర్గా తెలుసుకోవడం అనేది కొన్ని మనకి కష్టంగా ఉంటుంది. సో మనకి అప్పుడు మనం బ్లడ్ టెస్ట్ అనేవి, కొన్ని స్కిన్ బయాప్సీస్ అనేవి మనకి అనుకూలంగా మనకి అవి హెల్ప్ అవుట్ చేస్తాయి అనమాట. ప్లస్ సిమ్టమ్స్ని కూడా చూసుకొని మనకి కారణాలు, కాజెస్ అవన్నీ చూసుకుంటే కూడా మనం దాన్ని క్లియర్గా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఈ సోరియాసిస్కి మనం ప్రత్యేకంగా డయాగ్నోసిస్ ఏంటంటే మనకి సిమ్టమ్స్తోనే మనం దాన్ని క్లియర్గా తెలుసుకోవచ్చు. పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ ఉంటాయన్నమాట. ఆ కంప్లైంట్స్ దురద ఉంటుంది, క్రాక్స్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, స్కేలింగ్గా ఉంటుంది, పార్ట్స్లో ఎక్కడైనా హోల్ బాడీలో రావచ్చు, స్కాల్ప్లో రావచ్చు, క్రానిసిటీ ఉంటుంది, వాళ్ళ హిస్టరీ అదంతా మనకేంటంటే అది క్లియర్గా మనకు తెలిసిపోతుంది ఇది సోరియాసిస్ అని. ఇది మనకు అన్డయాగ్నోస్డ్ ఇన్ఫెక్షన్. ఇది ఎందుకంటే సోరియాసిస్ అనేది ఇన్ఫెక్షన్ కాదు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కాదు, ఇది తన బాడీలో డెవలప్ అయిన ఒక ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇది ఇంకొకరికి ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది జరగదు. సో ఇది ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుందా, ఇంట్లో వాళ్ళకి ఏమైనా స్ప్రెడ్ అవుతుందా, ఇట్లా మనం డయాగ్నోస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీంతోపాటు ఒక్కొక్కసారి మనకి ఇది అన్డయాగ్నోస్డ్ అయితే మనం స్కిన్ బయాప్సీకి పంపిస్తే ఏంటంటే ఈ స్కేలింగ్ అనేది ఎంత ర్యాపిడిటీ ఉందనేది చూసుకొని దాని ప్రకారం మనం డిసైడ్ చేసుకుంటాం ఇది సోరియాసిస్ కాదు. ఏదైనా ఇన్ఫెక్షన్ కనిపించింది అనుకోండి బయాప్సీలో మనకి, సో ఇది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, సో సోరియాసిస్ కాదు. సో అట్లా మనకు స్కిన్ బయాప్సీలో కూడా మనం క్లియర్గా డయాగ్నోస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, కాకినాడ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే మాకు ఎక్కడ ఒళ్ళంతా దురదొచ్చేస్తుంది, ఎక్కడ గోగితే అక్కడ పెద్ద పెద్ద తట్ల కింద వచ్చేస్తున్నాయండి. అవి ఫస్ట్ హోమియోపతిలో మందులు వాడేనండి, తగ్గినాయి, మళ్ళీ వచ్చేసినాయండి. ఇప్పుడు మళ్ళీ మందులు వాడినా సరే అలాగే వచ్చేస్తున్నాయండి, ఒళ్ళంతా దురదొచ్చేసింది. ఓకేమ్మా, ఏమైనా తింటే కానీ అంటే ఏదైనా ఫుడ్ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుందమ్మా అది ప్రత్యేకంగా? అది ఫుడ్ వల్ల ఏమో రావట్లేదండి, మామూలుగా ఎందువల్ల వస్తుంది తెలియట్లేదండి. అది సోప్ అది మార్చకుండా అదే సోప్ కంటిన్యూ చేస్తున్నాం, అయినా సరే మళ్ళీ వచ్చేస్తున్నాయండి. ఓకే అండి, సో మనకు కొన్ని ఉంటాయన్నమాట ప్రత్యేకంగా ఈ పదార్థం వల్ల మనకి ఎలర్జీ అనేది స్టార్ట్ అవుతుందని. ఆల్ ఆఫ్ ఎ సడన్ వితౌట్ ఎనీ కాజ్, అంటే కారణం లేకుండా సడన్గా ఎలర్జీ వస్తుంది అంటే అది కంపల్సరీ ఇమ్యూన్ ప్రాబ్లమ్ అమ్మ. ఏదో ఒక సెన్సిటివిటీ అనే దాని వల్ల మీకు ఎలర్జీ అనేది బాడీలో వస్తుంది. ఆ సెన్సిటివిటీ దేని వల్ల వస్తుంది, ఆ కారణం తెలుసుకోవాలి ఫస్ట్. దాన్ని తగ్గించుకుంటే డెఫినెట్లీ తగ్గుతుందమ్మా. మీకు కంప్లీట్ కేస్ స్టడీలో మీకు అది తెలుస్తుంది. లేదా ఇతరత్ర మీకు పాస్ట్ హిస్టరీ అంటే ప్రీవియస్లీ కూడా ఏమైనా డిజీజెస్ ఉన్నప్పుడు కూడా మనకు అవి సప్రెస్ జరిగినప్పుడు మీకు ఇలాంటి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది సప్రెషన్స్ వల్ల లేకపోతే ఇతర వేరే కారణాలు మనకి బ్లడ్ సర్క్యులేషన్లో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటాయి, అట్లా కూడా ఇవి వస్తూ ఉంటాయి. హిస్టమిన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి, దానివల్ల దురద అనేది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు వల్ల వస్తుంది, ఇమ్యూన్ డిజార్డర్, ఇది సర్క్యులేటరీ ప్రాబ్లమా, ఇతరత్ర ఏమైనా సప్రెషన్స్ ఉన్నాయా, ఇది తెలుసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ కావాలమ్మా. కంప్లీట్ కేస్ స్టడీ అనేది కంపల్సరీ. తగ్గిందంటున్నారు, మళ్ళీ రియాకర్ అవుతుంది అంటున్నారు, కొంతకాలం ఎక్కువగా వాడండి, కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఓకే డాక్టర్, సో సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, సో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మనకు హోమియోపతిలో అండి ఫస్ట్ ఏంటంటే పేషెంట్ రాగానే మనకి పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది, ఇది పేషెంట్ ఇది అక్యూట్ అంటే 3 months నుంచి స్టార్ట్ అయిందా, ఇది క్రానిక్గా ఉందా, పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నాడు, ప్లస్ ఏంటంటే అది విచ్ టైప్ ఆఫ్ సోరియాసిస్. తర్వాత మనకి కేస్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది ఫ్యామిలీ పరంగా, ఎందుకంటే కొన్ని కేసెస్లో ఇది ఈ మధ్య సోరియాసిస్ అనేది ఈ 20 years నుంచి ఎక్కువగా మనకి కనిపిస్తుంటుంది. సో ఇది ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, అతని పర్సన్ కంప్లీట్ హిస్టరీ కూడా మనకు, ఆ పర్సనల్ కంప్లైంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అతని డైట్ వల్ల ఇది డెవలప్ అయిందా, లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్ అట్లాంటి హ్యాబిట్స్ ఉంటాయి, ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉండొచ్చు. సో ఎందుకు ఇది కంప్లీట్ ఆ పర్సనల్ హిస్టరీ కూడా మనం కంప్లీట్గా తీసుకోవాలి. ఇతరత్ర వేరే జబ్బులు ఏమైనా వచ్చాయా, అంటే ప్రీవియస్ ఇది సోరియాసిస్ కాకుండా అసలు ఇది ఎందుకు స్టిమ్యులేట్ అయింది బాడీలో అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉందా, వేరే డిజీజెస్ వచ్చాయా, ఆ డిజీజ్కి ఎక్కువ క్రానిక్గా మెడిసిన్స్ వాడారా, ఆ మెడిసిన్స్ వల్ల ఏదైనా ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి ఇలా డెవలప్ అయిందా, ఇలా మనం ప్రత్యేకంగా డీప్గా వెళ్ళి ఆ కారణం అనేది తెలుసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడానికి హోమియోపతిలో మీకు అవకాశం ఉంటుంది. సో ఆ కంప్లీట్ కేస్ స్టడీలోనే ఆ కాన్స్టిట్యూషనల్, సో ఆ పర్సన్ ఏంటో మనకు కంప్లీట్గా తెలుస్తుంది కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ బట్టి మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది.
ఈవెన్ పర్సన్ బాడీ టెంపరేచర్ నుంచి మనకి మెడిసిన్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగి కంప్లీట్గా దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, సంతోష్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం మాకు స్కిన్ పైన బ్యాక్ ఇట్లా మన వైట్ గా సిబ్బం లెక్క అవుతుంది, అది మెడిసిన్స్ వాడినా పోవట్లేదు. ఓకే అండి, ఎప్పటి నుంచి ఉంది సార్? మేడం మాకు ఒక 4-5 years నుండి ఇట్లా 4-5 years నుండి ఉంది మేడం. ఓకే, మెడిసిన్స్ వాడినప్పుడు వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ గా ఒక 6 months కి అట్లా వస్తుంది మేడం. ఓకే సార్, 4-5 years అంటున్నారు. ఇదేంటంటే కొన్ని అట్లా స్టాగ్నెంట్ అయిపోతాయి సార్, స్టేబుల్ అయిపోతుంటాయి, అంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు, అట్లాగే స్టేబుల్ అయిపోయి మీకు కాన్స్టెంట్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీకు హోమియోపతిలో ఏంటంటే ఇట్లాంటి స్టేబుల్ కేసెస్ కానీ లేకపోతే ఇట్లాంటి స్కిన్ కంప్లైంట్స్, ఈ స్కిన్ డిసీజెస్కి మీకు హోమియోపతిలో ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇంకా ప్రొలాంగ్ చేసుకోకుండా ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వితిన్ చాలా షార్ట్ డ్యూరేషన్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు సార్. పాజిటివ్ క్లినిక్ విజిట్ చేయండి సార్. ఓకే డాక్టర్, సో సోరియాసిస్ కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిన్ డిజీజెస్ ఉంటాయి. సో కామన్గా వచ్చే స్కిన్ డిజీజెస్ గురించి చెప్పండి. అసలు స్కిన్ డిజీజెస్ ఎందుకు వస్తాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. అసలు స్కిన్ డిజీజెస్ మనకు చాలా కారణాల వల్ల, మనకి ఇన్ఫెక్షన్స్ అంటారు, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ అని ఇట్లా అంటారు, అది ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, కోల్డ్ వెదర్, హీట్, అట్లా మళ్ళీ కొన్ని మెటల్స్, ఆర్సెనిక్, గోల్డ్, ప్లాటినం ఇట్లాంటి కొన్ని మెటల్స్ ఉంటాయి, మర్క్యూరీ, ఈ మెటల్స్ వల్ల కూడా మనకి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి, అది తెలియకుండా మన ఫుడ్లో ఎంటర్ అవుతూ ఉంటాయి మనకి. అట్లా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. తర్వాత పర్సన్ ఒక్కొక్కసారి సైకాలజీ, స్ట్రెస్లో కూడా మనకి ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్స్ అనేవి డిస్టర్బ్ అవడం, ఎస్పెషలీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా మనకి ఎస్పెషలీ ఇట్లాంటి లూపస్ కానీ, లైకన్ ప్లానస్ కానీ, డర్మటైటిస్ కానీ, సోరియాసిస్, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట. మళ్ళీ తర్వాత వచ్చేసి కొన్ని సప్రెషన్స్, డిజీజ్ సప్రెషన్స్ జరిగినప్పుడు కూడా కొందరికి స్కిన్ కంప్లైంట్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. సో ఏ కారణం వల్ల అసలు ఈ స్కిన్ డిజీజెస్ అనేవి డెవలప్ అవుతున్నాయి బాడీలో అని ఫస్ట్ తెలుసుకుంటే డెఫినెట్గా దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే డెఫినెట్గా తగ్గుతుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్ డిజీజెస్ ఉంటాయి. హోమియోపతిలో మనకి ఎలాంటి స్కిన్ డిజీజెస్కి మనకి ఎక్కువ ఛాన్సెస్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటుంది అంటే, అసలు హోమియోపతిలో స్కిన్ ప్రాబ్లమ్స్కి చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాట్స్కి కానీ, వాట్స్ అంటే మనకు డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవి ఉంటాయి, బాడీలోనే తత్వం ఉంటుంది వాట్స్ డెవలప్ అయ్యేవి, అట్లా వచ్చిన వాటికి మనకి వాట్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. కార్న్స్ ఉంటాయి. కార్న్స్ ఏంటంటే ఎక్కువగా ర్యాపిడ్గా వచ్చేవి అనమాట, ఎక్కువ ప్రెషర్ వల్ల, ఫ్రిక్షన్ వల్ల కాళ్ళలో, చేతుల్లో కార్న్స్ డెవలప్ అవుతుంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది. కీలాయిడ్స్ ఉంటాయి. జనరల్గా ఈ ప్రాబ్లం చాలా లేడీస్ ఎక్కువ సఫర్ అవుతారు. కిలాట్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంజురీస్, చిన్న చిన్న ఇంజురీస్ వల్ల అది కవర్ అవ్వడానికి చేసే ఒక ప్రయత్నంలో ఎక్కువగా సెల్స్ అనేది గ్రోత్ జరిగి మనకి చూడడానికి ఇబ్బందిగా ఉండేది, ఒక డిఫికల్ట్గా అనిపించేది స్కిన్ గ్రోత్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, కీలాట్స్ అంటారు అనమాట. ఆ కీలాట్స్లో కూడా మనకి హోమియోపతిలో చాలా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆ సైజ్ తగ్గడానికి, ఆ తత్వాన్ని తగ్గించుకోవడానికి కూడా మనకి హెల్ప్ అవుట్ అవుతుంది. దాంతోపాటు ఈ రోజుల్లో ఎక్కువగా లైకన్ ప్లానస్ అనే ఇన్ఫెక్షన్ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది పిల్లల్లో, పెద్దల్లో. ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. దీనికి కూడా మనకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటుంది. కాకపోతే ఇది చాలా క్రానిక్, స్లో ఉంటుంది. ఓపిగా మెడిసిన్స్ వాడుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. క్యాండిడియాసిస్ అంటే మనకు మౌత్లో కూడా చూసుకోవచ్చు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి, మౌత్ అల్సర్స్, స్టొమటైటిస్, క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్, మీజిల్స్ టైప్లో కూడా మనకి స్కిన్ ర్యాషెస్, లోపల మనకి పూతలు అవి రావడం, అట్లాంటి వాటికి కూడా మీకు హోమియోపతిలో అవకాశం ఉంటుంది. కళ్ళల్లో చూసుకుంటే కెరటైటిస్, ఇట్లాంటివి మనకి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. తలలో మనకి జనరల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి సోరియాసిస్ మనకు జనరల్గా కనిపిస్తుంది, డాండ్రఫ్, స్కాల్ప్ డర్మటైటిస్ ఉంటుంది. సో అట్లా కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి మెయిన్ కాజ్, దాని తర్వాత సిమ్టమాటిక్ ఎట్లా ఉంది, పేషెంట్ కంప్లీట్ హిస్టరీ అది తీసుకొని హోమియోపతిలో అనేది మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే మనకి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లం ఇంకా ఎక్స్టెండ్ అవ్వకుండా, ఇంకొకరికి ఇన్ఫెక్ట్ అవ్వకుండా కూడా మనకి హెల్ప్ అవుట్ అవుతుంది. ఓకే, గుజరాత్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి. నేను సూరత్ నుంచి మాట్లాడుతున్నాండి. ఓకే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నేను సూరత్ నుంచి, గుజరాత్ నుంచి మాట్లాడుతున్నానండి. నాకు 62 ఏళ్ళు ఉన్నాయండి. ఓకే, హలో, 62 సంవత్సరాలు, నా వయసు 62 సంవత్సరాలు అండి. ఓకే సార్. నాకు ఈ చేలు, కుడి చేయి మీద ఏళ్ళు పలుగుతానాయండి. ఓకే సార్. పొరలు లెక్క పలుగుతానాయి. చాలా వరకు మందులు ఆడాను నేను. హలో, చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. అయితే ఈ కుడి చేతి ఏళ్ల మీద పలుగుతానే సోరియాసిసా లేకపోతే ఏంటిదండి అని చాలా వరకు నేను ప్రయత్నించానండి.
మీరు అక్కడ మాకు తురూరు దగ్గర వరంగల్ దగ్గర తురూరు అండి మా దగ్గర తిరుమలగిరి. ఓకే సార్. దాని గురించి సోరియాసిసా లేకపోతే చర్మ వ్యాధ లేకపోతే ఏంటని నాకు చాలా డౌట్ ఉంది. ఒక కుడి చెయ్యేనా సార్? చెప్పండి. ఒక కుడి చెయ్యిలోనే ఉందా? రైట్ హ్యాండ్ మీదనే? రైట్ హ్యాండ్ మీదే ఉంది. ఒక క్రాక్స్ ఉంది. జనరల్ కంప్లైంట్స్ అండి, మనకు లేడీస్లో కూడా జనరల్గా ఎక్కువగా వాషింగ్ అది ఉంటుంది ఇంట్లో. కంప్లైంట్స్ తడిలో ఎక్కువగా ఉండడం, క్రాక్స్ రావడం, కాళ్ళల్లో సోల్స్లో మనకి ఎక్కువగా క్రాక్స్, చేతుల్లో క్రాక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. స్కిన్ మధ్యలో ఫోల్డ్స్లో కూడా ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. అట్లాంటి వాటికి హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎలాంటి పైన ఆయింట్మెంట్స్ అట్లాంటివి ఏం లేకుండా ఇంటర్నల్ ట్రీట్మెంట్ కూడా మనం ఈ క్రాక్స్ని మనం తగ్గించుకోవచ్చు. సోరియాసిస్లో కూడా మనకు క్రాక్స్ ఉంటుంది. కొన్ని కంప్లైంట్స్లో కూడా మనకి ఎక్కువ ఏంటంటే స్కిన్ క్రాక్స్గా రావడం, బ్లీడింగ్, దురదలు, ఇంకా విపరీతమైన దురదలు అట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇది మెయిన్ కాజ్ ఏంటి? ఇది ఓన్లీ మనకు డైలీ లైఫ్లో వచ్చే ప్రాబ్లంతో వస్తుందా, లేకపోతే ఏదైనా ఇంటర్నల్ కంప్లైంట్ ఏమైనా ఉందా, లేదా హిస్టరీ అతను కంప్లీట్, కొందరికి స్కిన్ కంప్లీట్ డ్రైనెస్ ఉంటుంది, ఎక్కువగా వాటర్ ఇంటేక్ ఉండదు, స్కిన్ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా తొందరగా క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో మన కేస్ స్టడీలోనే ఆ కారణాలు అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆయన చెప్పేది ఏంటంటే అది ఎక్కువ కాలం ఓన్లీ పామార్ సోరియాసిస్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే క్రాక్స్ ఉంది, పొట్టుగా ఉంది అని చెప్తున్నారు. సో పామార్ సోరియాసిస్ అయ్యి ఉండొచ్చు. సో దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సార్. ఒకసారి మీకు నియర్ బై ఎక్కడైనా పాజిటివ్ హోమియోపతి ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. కేస్ స్టడీ చేసి మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు సార్. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం ఇది మాకు కొద్దిగా ఎనర్జీ ఉందండి. ఓకే సార్, చెప్పండి సార్. కొద్దిగా ఎనర్జీ ఉంది మేడం. ఎక్కడ సార్? చర్మ అలర్జీయా? చర్మ మెడకి బ్యాక్ సైడ్ లో, మెడకి వీపు వెనకాల భాగంలో దురద చేస్తుంది. ముందు తర్వాత ఫస్ట్ ఏమో ఈ నుదురు భాగం వస్తుంది మేడం. నుదురు భాగం, ఓకే. తర్వాత బ్యాక్ మెడిసిన్ కొద్దిగా వాడాము, తర్వాత తగ్గింది. ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్లీ ఒక 1-2 వీక్స్ నుంచి వస్తుంది. ఓకే సార్, ఎంతకాలం నుంచి ఉంది సార్ అలర్జీ? అలర్జీ అంటే ఒక 3 years బ్యాక్ వచ్చింది మేడం. కంటిన్యూషన్ లేదు. ఈ మధ్యలో వస్తుంది. ఓకే సార్. అంటే సార్ మనకి స్కిన్ డిజీజ్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. మీరు చెప్తుంది నుదురు భాగం బ్యాక్ సైడ్ అట్లా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చాలా ఉంటాయి. సింగిల్స్ అనేవి కూడా మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అవి బ్యాక్ నెక్ రీజన్ మీద ఎక్కువగా, బ్యాక్ సైడ్ ప్లస్ నెక్ రీజన్ మీద ఉంటాయి, షింగిల్స్ అంటారు. మళ్ళీ నుదురు మీద కూడా వస్తుంది అంటున్నారు. అయితే ఆ అలర్జీలో మనకి ఏంటి, అది ఓన్లీ ర్యాషెస్ లాగా వస్తుందా, నీటి పొక్కుల్లాగా వస్తుందా, పస్ ఏమన్నా అంటే చీమ్ పొక్కుల్లాగా ఏమైనా ఉన్నాయా, ఓన్లీ ఒట్టి దురదలాగా వస్తుందా, లేకపోతే డ్రైనెస్ ఉందా, అది ఎలాంటిది అనేది? అలర్జీ అనేది సడన్గా వస్తుంది సార్. సడన్గా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటివి అలర్జీస్ అక్యూట్ ఉంటాయి, తొందరగా వచ్చి తొందరగా తగ్గి ఉంటాయి, వచ్చేసి అలా స్టాగ్నెంట్ అయిపోయి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఇది అక్యూటా లేకపోతే క్రానికా, ఇది కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అనేది కేస్ స్టడీ చేయాలి సార్. మీ ప్రాబ్లం అనేది పాజిటివ్ హోమియోపతిలో సాల్వ్ అవుతుంది. ఒకసారి కంప్లీట్ కేస్ స్టడీ చేసి ఇది ఎందుకు వస్తుంది, ఆల్మోస్ట్ 2-3 years నుంచి అంటున్నారు, ఇది ఇంకా ఎక్కువ కంటిన్యూ అవ్వకుండా మీకు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ పాజిటివ్ హోమియోపతిలో ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఒకసారి విజిట్ చేయండి. ఓకే డాక్టర్, సో వింటర్ సీజన్లో కొన్ని స్కిన్ డిసీజెస్ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సోరియాసిస్ ఏ విధంగా ఉంటుంది అంటే కొంతమందికి తక్కువ అవ్వచ్చు, కొంతమందికి ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. సో వింటర్ సీజన్లో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? డెఫినెట్లీ అండి, సోరియాసిస్ అనేది వింటర్ అగ్రవేషన్ అనేది చాలా కామన్. ఎందుకంటే అది స్కేలింగ్ ఉంటుంది, డ్రైనెస్, ఇవన్నీ మనకి వింటర్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది యాడ్ అయిపోయి ఇంకా ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే ఏంటంటే మనకు ఈ అస్తమా, అలర్జీస్, సోరియాసిస్ ఇట్లాంటి కంప్లైంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 winters మనం చూడాలి. అంటే ఒక వింటర్ బాగుండొచ్చు, నెక్స్ట్ వింటర్కి మనకు ఎట్లా వస్తుందా లేదా కంప్లీట్గా క్యూర్ అయిపోయిందా, ఇట్లాంటివి మనం చూసుకోవాలి. ఇంకో 3rd winter ఎట్లా ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఇది కంప్లీట్ క్యూర్ అవుతుందా లేదనేది కూడా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా వింటర్లోనే అగ్రవేట్ అవుతూ ఉంటుంది, సమ్మర్లో బెటర్ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి వాటిలో మనం ఎక్కువ ఏంటంటే ఎలాంటి లోషన్స్ కానీ, ఎందుకంటే ఎక్కువ కెమికల్ యాక్షన్, ఆల్రెడీ ద బాడీ ఈజ్ డిస్టర్బ్డ్. సో బయట నుంచి కూడా ఏంటంటే ఇది ఇంటర్నల్ ప్రాబ్లం. ఎక్స్టర్నల్గా మనకు రిలీఫ్ కోసం ఖచ్చితంగా మనం లోషన్స్, ఆయింట్మెంట్స్ అట్లాంటివి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాకపోతే ఎక్కువ కెమికల్ యాక్షన్, ఎక్కువ ఘాటు అట్లాంటివి లేకుండా సింపుల్గా మనకి ఆ డ్రైనెస్ లేకుండా, ఆ దురద రాకుండా ఉండేవి ఎస్పెషలీ మనకు ఆయిల్స్ అనమాట. కోకోనట్ ఆయిల్, నువ్వుల ఆయిల్, ఇట్లాంటి కొన్ని ఆయిల్స్ ఉంటాయి, పెట్రోలియం జెల్స్, ఇట్లాంటివి పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది.
ఎక్కువగా మెడిసినల్ యాక్షన్ లేకుండా. ఇది ఇంటర్నల్ ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నల్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటూ పైన అప్లికేషన్స్ అనేవి సింపుల్గా ఎలాంటి ఎఫెక్ట్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండేవి వాడుకుంటే బెటర్ ఉంటుంది. అట్లాగే ఖచ్చితంగా వింటర్లో ఏంటంటే డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, తేమ ఎక్కువ ఉండదు కాబట్టి మనకి ఏంటంటే స్కిన్ తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాటర్ ఇంటేక్ బాడీలో తగ్గిపోతుంది. ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ అనేది ఉంటే స్కిన్ అనేది హైడ్రేటెడ్ ఉంటుంది, స్కేలింగ్ క్రాక్స్ అనేది తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఫుడ్స్లో కూడా మనం ఖచ్చితంగా చాలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, ఎందుకంటే ఇది ఇన్ఫ్లమేటరీ యాక్షన్ స్కిన్లో జరిగేది. ఖచ్చితంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేది ఖచ్చితంగా యాడెడ్ చేసుకోవాలి. ఆల్కహాల్ని తగ్గించుకోవాలి. ఆల్కహాల్ ఎందుకు తగ్గించుకోవాలి అంటే ఎక్కడైనా ఏదైనా సపోజ్ ఏదైనా పుండు దెబ్బ తగిలింది అనుకోండి, ఆల్కహాల్ వల్ల ఏంటంటే అది ఇంకా పెరగడం అనేది జరుగుతుంది. అక్కడ సర్క్యులేషన్ ఎక్కువగా, ఎందుకంటే ఆల్కహాల్ అనేది సర్క్యులేటరీ యాక్షన్ మీదే ఫస్ట్ యాక్షన్ అనమాట. సో కాబట్టి ఏంటంటే సర్క్యులేషన్ చాలా ర్యాపిడ్గా జరిగి ఉన్న ప్రాబ్లమ్ని ఇంకెక్కువ చేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ అట్లాంటివి ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిన అవకాశం ఖచ్చితంగా ఉంది. స్మోకింగ్ అలాంటివి ఉంటే కూడా తగ్గించుకోవాలి. కాబట్టి మనం ఫుడ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటూ పైన అప్లికేషన్స్ కూడా చాలా సింపుల్గా వితౌట్ ఎనీ ఎఫెక్ట్స్ ఉన్నవి వాడుకుంటూ ఇంటర్నల్ మెడికేషన్ ఎస్పెషలీ హోమియోపతి వాడుకుంటూ డెఫినెట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం అది సిరిసిల్ల అండి. చెప్పండి సార్. సార్ నాకు ఇప్పుడు 3 years నుంచి నాకు ఈ సోరియాసిస్ నెత్తిలో ఉన్నది, చేతులకు కాళ్ళకు బాగున్నది. ఓకే, అయితే ఇక్కడ హోమియోపతి అని కామారెడ్డిలో వాడుకున్నా, ఇటు సిరిసిల్ల వాడుకున్నా, కరీంనగర్ ఉంచిన తగ్గుతలేదు. ఎట్లా మేడం ఇది? ఓకే సార్, మరి తగ్గట్లేదంటే అది స్ట్రాంగ్ స్టబ్బన్ అయిపోయింది సార్, మొండిగా ఉంటుంది ప్రాబ్లం అనేది. ఇంకా కొంచెం డీపర్ మెడిసిన్స్ అనేవి వాడాల్సి ఉంటుంది, ఎక్కువ టైం కూడా పడుతుంది సార్. కాబట్టి ఏంటంటే ఒకసారి మీరు నియర్ బై, అంటే మీరు ఆల్రెడీ కామారెడ్డిలో వాడాలి అని అంటున్నారు, ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి కాల్ చేయండి సార్ సీసీకి. మీకు నియర్ బై పాజిటివ్ హోమియోపతి క్లినిక్ చెప్తారు. మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా కంటిన్యూ చేయండి, ఎందుకంటే దీనికి కంప్లీట్ సొల్యూషన్ మీకు హోమియోపతిలో ఉంటుంది డెఫినెట్గా. కాబట్టి ఏంటంటే మీరు డిసప్పాయింట్ అవ్వకుండా, ఎందుకంటే మీకు ఇంకా మంచి రెమెడీస్ అనేవి డెఫినెట్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కేస్ స్టడీ అది చేసి ఇంకా మీకు రీజనబుల్గా ఉండే మెడిసిన్స్ అనేవి మీకు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ అవ్వచ్చు సార్. కొన్ని కేసెస్ చాలా స్టబ్బన్గా ఉంటాయి, తొందరగా రెస్పాండ్ అవ్వవు, అట్లాంటి వాటికి డీపర్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ విజిట్ చేయండి, డెఫినెట్గా మీకు సొల్యూషన్ అనేది ఉంటుంది సార్. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మాకు నెయిల్స్ 2 నెయిల్స్ ఉంది మేడం, వచ్చింది మేడం. అంతకుముందు స్కిన్ వేరే చోట్ల ఉంది, ఈ మధ్యన నెయిల్స్ వచ్చింది మేడం, నెయిల్స్. ఓకే, అయితే అది ఇంతకుముందు మేము వాడాను కానీ తగ్గుతుంది, మళ్ళీ అన్నీ వస్తుంది మేడం. అది దాని తర్వాత దళసరిగా వచ్చినాయి నెయిల్స్, కొంచెం సైడ్ నుంచి ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది. ఓకే, అది ఇంకా అంటే కంటిన్యూ వాడాలన్నా మెడిసిన్ తీసుకోవాల్సిన కేర్ ఏంటి? ఓకే సార్, నెయిల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటుంది. మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని స్కిన్ ఎక్కువగా గ్రోత్స్ జరగడం వల్ల కూడా అక్కడ బ్యాక్టీరియా చేరుకొని అక్కడ ఇన్ఫెక్షన్ జరిగి అది వాపుకు జరిగి పస్ ఫార్మేషన్ అది జరిగి చాలా విపరీతంగా నొప్పి అనేది జరుగుతుంది. చుట్టూ కూడా గోరు చుట్టూ కూడా మనకి ఎక్కువగా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇట్లాంటి వాటికి మీకు ట్రీట్మెంట్స్ అనేవి ఉంటుంది సార్. నెయిల్ ఇన్ఫెక్షన్స్, ఈవెన్ నెయిల్ క్రాక్స్ జరుగుతున్నా కూడా, నెయిల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఒక్కొక్క డిజీజ్లో ఒక్కొక్క రకంగా మనకు నెయిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటుంది. సో అట్లా కూడా మనకి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటుంది. ఒకసారి పాజిటివ్ హోమియోపతి క్లినిక్ విజిట్ చేస్తే మళ్ళీ మీకు ఆ కంప్లీట్ కేస్ స్టడీ, ఎందుకంటే కొన్ని అక్యూట్ మెడిసిన్స్ ఉంటాయి సార్, తొందరగా తగ్గే ఉంటాయి, అట్లాంటివి వాడుకుంటే రిలీఫ్ ఉంటుంది, తగ్గిపోతుంది, ఒక్కొక్కసారి డెవలప్ కూడా అవ్వవు, అయినా రిపీట్ అవుతుంది అంటే అప్పుడు మనకి క్రానిక్ మెడిసిన్స్ అంటే మనకి ఇంకా డీపర్ మెడిసిన్స్ అనేది వాడుకుంటే ఇది కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు సార్. ఒకసారి క్లినిక్ విజిట్ చేయండి. ఓకే డాక్టర్, సో సోరియాసిస్ ఒక స్కిన్ క్రానిక్ డిజీజ్గా కన్సిడర్ చేస్తారు. సో వాటి వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? కాంప్లికేషన్స్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ కంపల్సరీ వాళ్ళ డైట్ మేనేజ్మెంట్, ఫుడ్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక పేషెంట్ అన్నాడు నాకు తగ్గట్లేదు అని, ఇది మనం ఎంతసేపు మెడిసిన్ అనేది కాదు, మెడిసిన్ అనేది మీకు 70 to 80% మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. మీ నుంచి కూడా ఏంటంటే పేషెంట్ తరపు నుంచి కూడా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ ఉంటాయి, సపోజ్ ఆల్కహాల్, స్మోకింగ్ అట్లా ఉంటాయి, అవి తగ్గించుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ అని ఉంటాయి, అవి తగ్గించుకోవాలి. ఫుడ్ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే డెఫినెట్గా అటు నుంచి సపోర్ట్, ఇటు నుంచి సపోర్ట్ వస్తే డెఫినెట్గా మనకి ఏంటంటే తగ్గడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా క్రానిక్ అవ్వకుండా మనకి చాలా అవకాశాలు ఉంటాయి.
దీంట్లో ఏంటంటే ఈ సోరియాసిస్లో వచ్చిన కాంప్లికేషన్స్ ఏంటి అంటే పైనగా చర్మం కనిపించే లక్షణం అని అనుకుంటాం, కానీ ఇది రక్తంలో జరిగే ఒక మార్పుల వల్ల ఒక డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. అది చర్మం మీద దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఇంటర్నల్ మెడికేషన్ అనేది కావాలి. పైన పూతలు ఏంటంటే అదొక మనకు టెంపరీ రిలీఫ్, కానీ లోపల జరిగే ఆ వ్యవస్థని ఆపగలిగితే డెఫినెట్గా ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఇక్కడ కానీ మనకి ఇక్కడ సప్రెస్ అంటే మనం కొన్ని లోషన్స్ అవి ఎక్కువగా పెట్టడం, ఆయింట్మెంట్స్ అవి పెడుతుంటే ఈ ఎఫెక్ట్ అనేది ఇంటర్నల్గా మళ్ళీ ఇక్కడ జరిగింది ఇంకో చోటు జరుగుతుంది. కాబట్టి మీకు ఇంటర్నల్ పార్ట్స్ సర్చ్ చేసుకుంటుంది, ఎస్పెషలీ జాయింట్స్ అనమాట. సోరియాటిక్ ఆర్థ్రోపతి అంటాం. జాయింట్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సేమ్ ఇరిటేషన్ అనేది జాయింట్స్లో జరుగుతుంది. సో ఈ జాయింట్స్ అంటే ఆఫ్టర్ సోరియాసిస్ స్కిన్ సపరేషన్ ఏమైనా ఉంటే మనకి సోరియాటిక్ ఆర్థ్రోపతి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కూడా సపరేషన్స్ జరిగితే మనకి సర్క్యులేటరీ చేంజెస్, ఎస్పెషలీ హార్ట్ మీద కూడా మనకి కార్డియాక్ కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో ఎప్పుడైనా, అంటే కంపల్సరీ రావాలని ఏం లేదు, టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి డెవలప్ అవ్వచ్చు అనమాట. సో ఇట్లాంటి మనకి కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, సో ఓవరాల్గా సోరియాసిస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటు ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్కి వాచింగ్ వైఎస్6 న్యూస్.